కేవలం 99 రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన విజయవాడలో సెప్టెంబర్ 28న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి, చికెన్ ఫ్రై అండి. చూడండి, ఇలా చక్కగా సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసేటట్టుగా ఇలా కలిపేసుకుని 70% వరకు మనకి చక్కగా బాయిల్ అవ్వాలండి ముక్క. ఇప్పుడు వేసినటువంటి మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, మనకి చక్కగా ఉడికిపోయింది, బాయిల్ అయిపోయింది అనమాట చికెన్. ఈ చికెన్ ఫ్రైకి చిన్న చిన్న ముక్కల కంటే ఇలా పొడిగ్గా కట్ చేసుకున్న ముక్కలే చాలా బాగుంటాయండి. సన్నగా పొడిగ్గా తరిగితే ఆనియన్స్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మనం ఉడకబెట్టినటువంటి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ ముక్కలు వేసేసుకుందాం. చూడండి, చక్కగా మనకి వాటర్ వేసుకున్న తర్వాత ఆ మసాలాలంతా కూడా వాటర్లోకి దిగి మనకి కారం వేసాం కదండి, ఆ కారం కలర్ అంతా చక్కగా పైకి అలాగా మంచిగా స్ప్రెడ్ అయింది. అందరికీ నమస్కారం, మిసాన్ వంటికి స్వాగతం. ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి, చికెన్ ఫ్రై అండి. అది కూడా మంచి 5 స్టార్ రెస్టారెంట్ స్టైల్ స్పైసీ చికెన్ ఫ్రై చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇంక లేట్ ఎందుకు, రెసిపీని ఎలా తయారు చేసేయాలో చూసేసేయండి. ఇక్కడ నేను కిలో చికెన్ తీసుకున్నానండి. చూడండి, కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా 2 సార్లు చక్కగా సాల్ట్ వాటర్లో కడిగేసాను. చికెన్ ఇప్పుడు నేను ఇలా బాండీలోకి వేసేసుకుంటున్నాను. ఇలా బాండీలోకి వేసేసుకుని దీంట్లోకి వాటర్ పోసుకుందాం. ఒక 1/2 లీటర్ వాటర్ వేసేసుకోవాలండి. 1/2 లీటర్ వాటర్ వేసుకుని అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసుకుని ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసేటట్టుగా ఇలా కలిపేసుకుని 70% వరకు మనకి చక్కగా బాయిల్ అవ్వాలండి ముక్క. కరెక్ట్గా మనకి 70% బాయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఇంకొక చిన్న కళాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి స్పూన్ మిరియాలు, 4 యాలకులు, 5 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నవి 3 ముక్కలు వేసానండి. జాజికాయ 1 టీ స్పూన్, సొంపు అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు. చేసుకునే ఫ్రైకి మోస్ట్లీ మనకి టేస్ట్ వచ్చేదంతా కూడా ఆవాల నుంచి వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు ఏంటి అని చెప్పేసి కొత్తగా చూసేవాళ్ళు, లేకపోతే ఈ రెసిపీ తెలియని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఆవాలు వేసుకుంటేనే మసాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఎండు కొబ్బరి ముక్కలండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, లేకపోతే ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటే కనుక చూసి వేసుకోండి. ఇక్కడ నేను వేసే ఎండుమిర్చి ఏంటంటే గుంటూరు మిర్చి అనమాట. గుంటూరు మిర్చి వేస్తున్నాను. చూడండి, గుంటూరు మిర్చి నేను ఒక 10 మిర్చి వేస్తున్నాను. ఇప్పుడు వేసినటువంటి మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్గా ఈ మసాలాని వేయించుకున్న తర్వాత దీంట్లోకి కసూరి మేతి వేస్తున్నానండి. కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో కసూరి మేతి వేసినాక ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం. ఎక్కువ రోస్ట్ అయిపోవాల్సిన పని లేదండి. ఎక్కువ రోస్ట్ అయితే ఏంటంటే మనకి ఎండుమిర్చి అన్నది కలర్ చేంజ్ అయిపోతే మనకు అంత బాగుండదు. సో కొంచెం ఆ వేడి సెగ మీద ఫ్రై చేసుకుంటే మనకి మసాలా స్పైసెస్ అన్నది చక్కగా వేగి మంచి అరోమాటిక్గా ఉంటుంది. పచ్చి సాంబార్లు వేసుకునే కంటే ఇలా ఫ్రై చేసుకుని వేయించుకుంటే బాగుంటుంది అనమాట. లాస్ట్లో జింజర్ పౌడర్ వేస్తున్నానండి. జింజర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది లాస్ట్లో వేసుకోవాలండి. ఈ మసాలా ఫ్లేవర్ వేసుకుని చేసుకుంటేనే ఆ చికెన్ ఫ్రై టేస్ట్ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ మనం చేసుకునే చికెన్ ఫ్రైస్, బయట మనకు దొరికే చికెన్ ఫ్రైస్ కంటే డబల్ త్రిబుల్ ఉంటుంది అనమాట దీని టేస్ట్. చాలా బాగుంటుంది. జింజర్ పౌడర్ వేసుకుని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం చిటపట్లాడుతూ ఉంది. ఇప్పుడు వేయించుకున్న మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మంచిగా పొడి చేసుకోవాలి. పొడి కూడా ఏంటంటే మరీ ఫైన్ పౌడర్ కాదు, అలా అని మరీ గరుగ్గా కాకుండా కొంచెం సెమీగా, కొంచెం మనకి పౌడర్ అయ్యి కొంచెం గరుగ్గా అలా కనిపించేటట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ మనకి చక్కగా అంటే బాగా మనకి ఉడుకుతున్నాయి కదా. ఇది ఒక 50% ఉడికిందండి. ఇంకొక 20% బాయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ అంతా కూడా మనకు పైకి తేరుతూ చక్కగా బాయిల్ అయితే మనకి చికెన్ ఉడికినట్లు. చూడండి, మనకి చక్కగా ఉడికిపోయింది,
బాయిల్ అయిపోయింది అనమాట చికెన్. ఇప్పుడు ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలి. ఇక్కడ వెడల్పాటి కళాయి అనేది పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అవనిద్దాం. సన్నగా పొడిగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేస్తున్నానండి. కిలో చికెన్ కాబట్టి నేను 5 పాయలు అన్నది నేను కట్ చేశాను. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ చికెన్ ఫ్రైకి చిన్న చిన్న ముక్కల కంటే ఇలా పొడిగ్గా కట్ చేసుకున్న ముక్కలే చాలా బాగుంటాయండి. సన్నగా పొడిగ్గా తరిగితే ఆనియన్స్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మనకి ఆ గ్రేవీ అన్నది రైస్లో కలుపుకుంటున్నప్పుడు లేదంటే బిర్యానీలో కలుపుకుంటున్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోవాలండి. పచ్చివాసన అస్సలు లేకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి మెయిన్ చికెన్ ఫ్రై మంచి టేస్ట్ రావాలంటే దానికి ఫస్ట్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందంటే కనుక ఈ ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోవడమే. ఇంకా ఆయిల్లో మంచి డీప్ ఫ్రైలా అయిపోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇదే టైంలో చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఇది పొడుగ్గా కట్ చేసుకున్నా ఓకే, లేదంటే ఇలాగా కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా ఓకే. ఇక్కడ ఎన్ని పచ్చిమిరపకాయలు వేసేరేటి అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఇవి కారం అస్సలు ఉండవండి. కారం లేని పచ్చిమిరపకాయలు కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకున్నాను. ఇక్కడైతే 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. ఇక్కడ నేను స్పైసీ ఎక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే బాగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి ఆ పచ్చిమిర్చి, అవైతే కనుక మీరు 2 వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ మనకి స్పైసీ చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం మనకి ఉండాలి. చికెన్ ఉడకబెట్టే దగ్గర నుంచి ప్రతిదీ కూడా హై ఫ్లేమ్లోనే జరుగుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఏమి జరగదు. హై ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇప్పుడు వెంటనే మనం ఉడకబెట్టినటువంటి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ ముక్కలు వేసేసుకుందాం. చికెన్ పీసెస్ వేసినాక చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు చక్కగా పట్టేటట్టుగా ఒకసారి జాగ్రత్తగా ఇలాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఉడికి ఉన్నాయి కాబట్టి చికెన్ అన్నది కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఎక్కువ బలవంతం ఉపయోగించేసేసి తిప్పేయద్దు. జస్ట్ ఇలా కింద నుంచి పైకి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్లో చక్కగా ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో అలాగా ఫ్రై అయితే సరిపోతుంది. అలా పొడిగ్గా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు చక్కగా మనకి ఇలాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదే టైంలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ జల్లుతున్నాను. అలాగే కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు సాల్ట్ వేసినాక మరొక్కసారి కలిపేసుకోవాలి. ఇలా చక్కగా ముక్కంతటికి కూడా సాల్ట్ పసుపు పట్టేటట్టు కలిపేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనకి లాస్ట్లో కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు కరివేపాకు వేసుకుందాం అండి. మన ప్రతి ఇంగ్రీడియంట్ ఏ టైంలో వేసుకోవాల్సింది ఆ టైంలో వేసుకుంటేనే ప్రతిదానికి ఒక రుచి ఉంటుంది అనమాట. చూసారా ఇలా చక్కగా కరివేపాకుతో చికెన్ అలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనకి ముందుగా పొడి చేసుకుని పెట్టుకున్నాం చూడండి. చక్కగా కొబ్బరి వేసి మసాలాలు వేసి పొడి చేసి పెట్టాను. ఈ పొడి చక్కగా అలా జల్లుకుందాం. అంతా ఒకేసారి జల్లేయద్దు, కొంచెం కొంచెంగా జల్లుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనకి కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరి టేస్ట్, అలాగే మంచిగా ఆవాలు వేసాం కదండి, ఆవాల టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఈ విధంగా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆవాలు వేసి కొంచెం కొంచెంగా మనం ఈ ఫ్రై కలుపుకుంటూ ఈ మసాలాలు కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఈ ఒకేసారి ఎందుకు వేద్దానంటే మనకు ముక్కకి పట్టుకోదండి. ఒకేసారి వేసేస్తే అక్కడక్కడ ముద్ద కింద ఉండిపోతుందండి. మనకి చికెన్ ఫ్రైకి ఎప్పుడైనా సరే చక్కగా మనకి ఆ చికెన్ ముక్కలకి పట్టాలన్నమాట మసాలా. కొంచెం కొంచెంగా 3 తపాలుగా వేసుకున్నాం అనుకోండి, ముక్కకి చక్కగా కోట్ అవుతుంది. చూడండి ముక్కకి చక్కగా మనకి కోట్ అవుతుంది. మిగిలిన పౌడర్ కూడా వేసేసుకోవాలి.
ఈ వర్షాకాలంలోని అందరి ఇంట్లో నాన్ వెజ్ చేసుకుంటారు డెఫినెట్గా. కానీ చేసుకునే స్టైల్లోని ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో మీరు డిఫరెంట్గాని చేసుకున్నారంటే కనుక సూపర్ ఉంటుంది అనమాట. మూడోసారి కూడా మనం మసాలా పొడి అన్నది వేసేసి కలుపుతున్నానండి. డ్రైగా చక్కగా మనకి చికెన్ అన్నది వేగుతుందో. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. కారం వేసుకున్నాక ఎక్కువసేపు మీరు ఫ్రై అన్నది చేసుకోవద్దు, ఎందుకంటే మాడిపోతుంది అనమాట. అంటే కలర్ అన్నది చేంజ్ అవుతుంది. ఆల్రెడీ మనం మసాలా అన్నది కలర్ చేంజ్ అవుతుంది కదా. సో ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూడండి మనకి చికెన్ ఫ్రై అన్నది ఇప్పటికి ఇలా అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా కూడా చేసేసుకొని చక్కగా ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. లేదు మనకి ఇంకా కొంచెం ఇంత మరీ డ్రైగా వద్దు, కొంచెం వెట్టగా ఉంటే బాగుంటుంది, ఆ గ్రేవీ టెక్స్చర్ అన్నది రైస్లో కలుపుకుంటే సూపర్ కావాలి మనకి గ్రేవీ అన్నది అని అంటే ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒకసారి మసాలాలన్నీ కూడా చక్కగా ఆ వాటర్లోకి మనకి దిగేటట్టుగా, ఆ వాటర్ జ్యూసీ కూడా ముక్కలకి చక్కగా పట్టేటట్టుగా, సరైన గ్రేవీ టెక్స్చర్ వచ్చేటట్టుగా ఇలాగా కలిపేసుకుందాం. చూడండి చక్కగా మనకి వాటర్ వేసుకున్న తర్వాత ఆ మసాలాలంతా కూడా వాటర్లోకి దిగి మనకి కారం వేసాం కదండి, ఆ కారం కలర్ అంతా చక్కగా పైకి అలాగా మంచిగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేరుతూ ఉంది కదా. స్పైసీ అన్నాం కదండి, ఆ స్పైసీనెస్ ఎక్కడ తగ్గకుండా ఉండడం కోసం చిటికుడు అలాగా వైట్ పెప్పర్ అలా చల్లుకుని, మామూలు స్పైసీ ఉండదు, సూపర్ అంటే సూపర్ టేస్ట్ స్పైసీ ఉంటుంది. లాస్ట్లోని కొత్తిమీర వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. సులువుగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంచి 5 స్టార్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. సో ఈ సూపర్ టేస్టీ అయినటువంటి చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిసాన్ వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.